సో హియర్ ఎలక్ట్రిసిటీ అంటే మీకు అందరికీ తెలుసు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. ఏం ఛార్జెస్ ఫ్లో అవుతాయి? పాజిటివ్ ఛార్జెసా, నెగిటివ్ ఛార్జెసా? పాజిటివ్ ఛార్జెసా, నెగిటివ్ ఛార్జెస్ ఏంటివి? ఎలక్ట్రాన్స్. ఒక ఆటంలో పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ న్యూక్లియస్తో లైక్ న్యూట్రాన్స్తో కంబైన్ అయి ఉంటాయి. సో అందుకని అవి మూవ్ అవ్వవు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మూవ్ అవుతాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్లో మనము ఒక సర్క్యూట్ని ఫామ్ చేసి దానికి బ్యాటరీ కనెక్షన్ ఇస్తే అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫ్లో అవుతాయి. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేవి, ప్రోటాన్స్ కాదు. Charges are two types. వన్ ఈజ్ పాజిటివ్, అదర్ వన్ ఈజ్ నెగిటివ్. పాజిటివ్ ఛార్జెస్ని మనము ప్రోటాన్స్ అంటాం, నెగిటివ్ ఛార్జెస్ని ఎలక్ట్రాన్స్ అంటాం. సో తెలుసుకుంటాం. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ద కంట్రోలబుల్ అండ్ కన్వీనియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ పవర్స్ అవర్ లైఫ్స్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకు మన లైఫ్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మన మోడర్న్ సొసైటీలో హోమ్స్, మన హౌసెస్లో యూజ్ చేస్తాం. ఫ్యాన్స్ కోసం, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కోసం. ఎడ్యుకేషన్, ఓకేనా? ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్లో, యూనివర్సిటీస్లో, ఇంకా కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లో, ఇలాంటి చోటంతా మనము ఎడ్యుకేషన్ సెక్టర్లో మనము క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ కోసం మనము ఎలక్ట్రిక్ కరెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్. సో ఈ ఫ్యాక్టరీస్లో కూడా మనము ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకు? పెద్ద పెద్ద మెషిన్స్ అనేవి వర్క్ అవ్వడానికి. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? కరెంట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది మనకు కనపడదు, ఓకేనా? ఎనర్జీ ఈజ్ నాట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ నాట్ విజిబుల్, ఓకేనా? బట్ మనం దాన్ని ఫీల్ అవుతాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నా చేతికి కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ అనేది నా చేతి నుంచి ఫ్లో అయింది. ఫ్లో అయితే నాకు లోపల వెళ్తున్న కరెంట్ అనేది నాకు కనిపించదు, ఓకేనా? బట్ నాకు ఏం కనపడుతుంది? నాకు ఏమనిపిస్తుంది? నాకు పెయిన్ అనేది తెలుస్తుంది, నాకు నొప్పి అనేది తెలుస్తుంది. ఆ పెయిన్ నేను ఫీల్ అవ్వగలుగుతా. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటి? ఒక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. అది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎలాగైతే వాటర్ పైప్లో వాటర్ ఎలాగైతే ఫ్లో అవుతాయో సిమిలర్ వేగా ఎలక్ట్రాన్స్ కూడా అలానే ఫ్లో అవుతాయి ఒక వైర్లో. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క సర్క్యూట్ అనేది ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి కూడా అలానే ఫ్లో అవుతాయి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ స్విచ్ అంటే మనకు తెలుసు ఎలక్ట్రిక్ కరెంట్ని, అంటే ఒక సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంటు బ్రేక్ అవ్వాలన్నా దానికి రెస్పాన్సిబుల్ స్విచ్చే. అదే సర్క్యూటు మళ్ళీ రీఅరేంజ్ అయ్యి ఫామ్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఫ్లో అవ్వాలన్నా దానికి రెస్పాన్సిబిలిటీ స్విచ్చే అనమాట. సో స్విచ్ ఆన్ ఉంటే అది క్లోజ్డ్ పాత్ సర్క్యూట్లో, అదే స్విచ్ ఆఫ్లో ఉంటే అది బ్రోకెన్ పాత్. సర్క్యూట్ అంటే ఏంటి? ఏ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, సపరేట్గా కూర్చో, సపరేట్గా అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది. నాకు లాస్ట్లో కూర్చుంటే మీరు కనపడరు. కూర్చో ఫాస్ట్గా. ఇది ఆల్రెడీ మీకు రివిజన్ చేసినదే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఓకేనా? సర్క్యూట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్క్యూట్? సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లోజ్డ్ పాత్ టు ఫ్లో ద కరెంట్. లైక్ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ ఎలా ఫామ్ అవుతుంది? ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నీ మనం తీసుకొని ఒక సర్క్యూట్ని ఫామ్ చేస్తాం. ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏంటివి? వైర్, బల్బ్, బ్యాటరీ, లేదా సెల్, లేదా స్విచ్. ఇవన్నీ మనం కాంబినేషన్లో కనెక్ట్ చేసి ఒక సర్క్యూట్ని ఫామ్ చేస్తే అప్పుడు ఆ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో, దాన్నే మనం సర్క్యూట్ అంటాం. మాట్లాడొద్దు. సో డిఫైనింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ కనబడుతుందండి మీకు. ఎలక్ట్రిక్ కరెంట్ని మనము ఐ లెటర్తో డినోట్ చేసుకుంటాం. ఐ లెటర్తో. క్యూ అంటే ఛార్జెస్, టీ అంటే టైం. అంటే కరెంట్ మనకి ఏం చెప్తుందంటే ఒక సెకండ్కి ఎన్ని ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి, ఒక సెకండ్ ఆఫ్ టైంకి ఎన్ని ఛార్జెస్ అనేవి ఫ్లో అవుతున్నాయి, దాన్నే మనం కరెంట్ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్ చూస్తే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద ఎక్స్ప్రెస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ
పర్టికులర్ ఏరియా ఇన్ యూనిట్ టైం. యూనిట్ టైం అంటే 1 సెకండ్. ఓకేనా, ఇదంతా మీకు చెప్పాను, మీరు నోట్స్ కానీ రాసుకున్నారు, ఇప్పుడేం రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి, రివిజన్ అంతే ఇది. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్, అంటే అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ ఇన్ యూనిట్ టైం. సో ఒక సెకండ్కి ఎన్ని చార్జెస్ ఫ్లో అవుతున్నాయి, ఒక సెకండ్కి చార్జెస్ ఫ్లో అవడం, దాన్నే మనం కరెంట్ అంటాం. వేర్ I ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్, Q ఈజ్ ఈక్వల్స్ టు నెట్ చార్జ్, T ఈజ్ ఈక్వల్స్ టు టైం. సో దేన్నైనా సరే మెజర్ చేయాలంటే దానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఓకేనా, రే నవ్వేద్దురా నువ్వు. ఓకేనా, ఆ ఫోటో చూసి నవ్వద్దండి. కరెంట్ని మనం మెజర్ చేయాలంటే దానికి కూడా ఒక యూనిట్ ఉంది, దాని పేరే యాంపియర్స్. ఈ యూనిట్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఫ్రెంచ్ సైంటిస్ట్, ఆయన పేరు ఆండ్రీ మెరీ యాంపియర్. సో ఆయన పేరునే ఆయన ఏం చేశాడంటే కరెంట్ యొక్క యూనిట్స్గా ఇచ్చాడనమాట. ఛార్జ్ని మనం ఎలా మెజర్ చేస్తాం, ఛార్జ్ని క్యూ లెటర్తో డినోట్ చేసుకుంటాం. సో ఏ లెటర్తో డినోట్ చేస్తాం ఛార్జ్ని, క్యూ. సో ఇది మనం దీన్ని మెజర్ చేస్తామంటే కూలుమ్స్లో మెజర్ చేస్తాం. కూలుమ్ అనేది దీని యొక్క యూనిట్. 1 యాంపియర్ అంటే ఫ్లో ఆఫ్ 1 కూలుమ్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్ అనేది ఫ్లో అయితే దాన్ని మనము 1 యాంపియర్ అంటాం. యాంపియర్స్కి కొన్ని స్మాలర్ యూనిట్స్ ఉంటాయి. యాంపియరే ఒక యూనిట్, మళ్ళీ దానికి ఒక స్మాలర్ యూనిట్స్ ఉన్నాయి. మిల్లీ యాంపియర్స్ 1 MA ఇది క్వశ్చన్ 10⁻³ దాని యొక్క వాల్యూ అది. మైక్రో యాంపియర్స్ 1 μA, ఈ సింబల్ని మనం మ్యూ అంటాం, ఇది ఈక్వల్స్ టు 10⁻⁶ యాంపియర్స్. ఈ సింబల్ని రికార్డ్ అవుతాయి రే, तुम्हारे पेरेंट्स भी भेज दो, भेजना कौन है इमरान बोलता. సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ గురించి మాట్లాడదాం. చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఏం చేశారంటే కరెంట్ని కనుక్కున్నారు. కరెంట్ని కనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కరెంట్ యొక్క డైరెక్షన్ని అజ్యూమ్ చేసుకున్నారు, ఇమాజిన్ చేసుకున్నారు, అది పాజిటివ్ సైడ్ నుంచి నెగిటివ్ సైడ్కి వస్తుందని. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సైంటిస్ట్ ఏం చేశారంటే ఎలక్ట్రాన్స్ని ఇన్వెర్ట్ చేశారు. మీ సైడ్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నారు మళ్ళీ దాని తర్వాత. సో కరెంట్ కనుక్కున్న తర్వాత ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నారు కాబట్టి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్లో అవుతున్నాయని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి ఫ్లో అవుతున్నాయి. సో అప్పటికే వాళ్ళు కరెంట్ యొక్క డైరెక్షన్ని పాజిటివ్ టు నెగిటివ్ అని చెప్పి ఇచ్చేసి అన్ని బుక్స్లో వరల్డ్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని బుక్స్లో దానికి సంబంధించిన ఫార్ములాస్ డెరివేషన్స్ అన్నీ చెప్పేశారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆ బుక్స్లో అన్నింటిలో ప్రింట్ అయిపోయాయి అవి. ఇప్పుడు దాన్ని మార్చడము కష్టం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క సర్క్యూట్నే కన్వెన్షనల్ సర్క్యూట్ అన్నారు. అంటే కన్వెన్షనల్ అంటే జస్ట్ ఒక రూల్ అది, బట్ యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేది మాత్రం నెగిటివ్ టు పాజిటివ్. అందుకనే కరెంట్ యొక్క డైరెక్షన్ ఏమంటారంటే ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ అపోజిట్స్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కరెంట్ని ఎలా మెజర్ చేస్తామని చెప్పాను, యాంపియర్స్. యాంపియర్స్ అనే వాల్యూ సర్టెన్, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 యాంపియర్స్, 10 యాంపియర్స్, 20 యాంపియర్స్ అనే వాల్యూ మనకు ఎలా వస్తుందంటే ఒక డివైస్ని యూజ్ చేస్తే మనకు ఆ వాల్యూస్ వస్తాయి. ఆ డివైస్ పేరు ఏం పేరు అంటే యామ్మీటర్. ఓకేనా, కరెంట్ అనేది ఒక సర్క్యూట్లో ఎంత ఫ్లో అవుతుందని మనం ఎలా తెలుసుకుంటామంటే ఈ యొక్క డివైస్ని, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. దీని పేరు యామ్మీటర్. సర్క్యూట్లో దీనికి కూడా మనం కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ క్లోజ్డ్ సర్క్యూట్ని బ్యాటరీతో కనెక్ట్ చేస్తే అప్పుడు కరెంట్ ఫ్లో అయ్యేదాన్ని బట్టి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది ఈ యొక్క డివైస్ మనకు చెప్తుందన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది సిరీస్ కనెక్షన్. ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద సర్క్యూట్. ఇది ఎప్పుడు సిరీస్ కనెక్షన్లోనే కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత లో రెసిస్టెన్స్ టు ఎన్ష్యూర్ ఇట్ డస్ నాట్ చేంజ్ ద కరెంట్ వాల్యూ. ఇది లో రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఎందుకంటే హై రెసిస్టెన్స్ కలిగి ఉంటే
ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా మూవ్ అవ్వవు. లో రెసిస్టెన్స్ కలిగి ఉంటే కరెంట్ యొక్క వాల్యూలో ఎటువంటి చేంజెస్ రావు అనమాట. రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్, రెసిస్టర్ అనే కాన్సెప్ట్ ఫర్దర్గా వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు. సో ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ యొక్క పేర్లు చూడండి. సెల్ని మనం పవర్ సోర్స్ అంటాం సర్క్యూట్లో, ఎలక్ట్రిక్ బల్బుని లోడ్ అని చెప్పి పిలుస్తాం, యామ్మీటర్ని మెజర్మెంట్ అంటాం, ప్లగ్ కీని స్విచ్ అంటాం. సో ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి, అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ బట్టి ఒక ప్రాబ్లం ఇచ్చారు. A current of 0.5 amperes is drawn by a bulb for 10 minutes. Find the amount of electric charge that flows. ఇక్కడ క్వశ్చన్లో కండిషన్స్ చూసుకుంటే కరెంట్ యొక్క వాల్యూ 0.5 యాంపియర్స్ ఉందంట, అదనేది 10 మినిట్స్ వరకు ఫ్లో అయిందంట. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. మనకు ఛార్జ్కి ఒక ఫార్ములా ఉంది, Q = IT, దాన్ని షార్ట్కట్లో క్విట్ అంటాం మనం. సో Q = I × T. సో Q వాల్యూ మనం కనుక్కోవాలి. I వాల్యూ ఏముంది 0.5 యాంపియర్స్, T వాల్యూ 10 మినిట్స్. సో 0.5 A × 600 సెకండ్స్ చేస్తే ఇక్కడ 10 మినిట్స్ని మనము మినిట్స్ అనే యూనిట్స్ని సెకండ్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే 1 minute = 60 సెకండ్స్. సో 10 × 60 600 సెకండ్స్. ఇలా చేస్తే మనకు 0.5 యాంపియర్స్ × 600 సెకండ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 300 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది మనకు వస్తుందన్నమాట.